దొంగతనంగా దాంట్లో బస్తాలు అమ్ముకుని ఆ ఒడ్డు అమ్మి దాంతో కాలం గడుపులేదాన్ని. అంత ఏనంగా చూసేది భార్యను చూసేవాడు కాదు. అంత పిసిని పడుతానగా సంపాదించి ఆఖరిలో డబ్బులు కూడబెట్టిన తర్వాత ఏం చేశాడంటే అప్పుడు ఆయనకి మండరగప్ప కొట్టింది. పేరు మండరగప్ప కొట్టేటప్పుడు చచ్చిపోతానికి భయం వేసింది. భయం వేసేటప్పటికి జలాకల నర్సయ్య గారు, బ్రహ్మాజీరావు గారు, గ్రామ పెద్దలను కొంతమంది ఏం చేశారంటే, అయ్యా నీకు పిల్లలు లేరు, సంతతి లేరు, నీకు సంతతి లేరు కాబట్టి నువ్వు ఒక ధర్మకార్యం చేయాలి, ధర్మకార్యం చేసి చిరస్థాయిగా నీ పేరు సువర్ణాక్షరాలతో నిలబడుతుంది అని చెప్తే అప్పుడు ఏం చేశాడంటే మంచం మీద ఉండి అప్పుడు విల్లామా రాశాడు. ఈ ఆస్తి 1950లో జాయిన్ అయ్యా. థర్డ్ ఫారంలో సెకండ్ ఫారం పాస్ రాసి థర్డ్ ఫారంలో జాయిన్ అయ్యా. థర్డ్ ఫారంలో జాయిన్ అయినప్పుడు మాకు స్కూల్ లేదు, కట్టడాలు లేవు. శ్రీనివాసరావు గారి బిల్డింగ్ లో రాజా సింహనారాయణ గారి బిల్డింగ్ లో అరటి చెట్ల కింద చదువుకున్నాం. వర్షం వస్తే లోనికి వెళ్ళేవాడు, బయటకు వస్తే లోన్, వర్షం పడితే లోనికి వెళ్ళి హాల్లోకి వెళ్ళి నా స్కూల్ డేస్ అక్కడ 1950-51లో దివాణంలో చదువుకుని తర్వాత ఏం చోటే చెట్ల గొడవల సాగేదాకా పాక వేసి బాగా ఎల్లాకారంగా ఉండే ఈ హెడ్మాస్టర్ గారు రూమ్ ఇక్కడ ఉండేది, చివరి మర్చెట్ ఉండేది. మాకు ఇక్కడ మాకు తడిపాలు చేయడం, మా తడిపాలు ఈ మూలు వాయు మూలు ఉండేది. అప్పుడు బ్రహ్మసత్యనారాయణ గారు దీనికి కొనా చేసింది. బ్రహ్మసత్యనారాయణ గారు టీచర్ జిల్లాలో గారు స్టేట్ మొత్తం వల్ల లేదని నేను పొగుడుతాను. ఎందుకంటే సగర్వంగా ప్రదర్శన. ఎందుకంటే బ్రహ్మసత్యనారాయణ గారు కుర్రాళ్ళు బాగా పాస్ అవ్వాలి, ఈ స్కూల్ అభివృద్ధిలో రావాలి, స్కూల్ కట్టాలని ఇళ్ళమ్మడి తిరిగి సందాలు పోజేసి ఇంకా చాలపోతే కష్టపడి ఇసుక మీ ఊరికి కోవాలని చెప్పి శ్రమదానం చేసి రైతులకి ప్రోత్సహించాడు. తర్వాత ఏం చేశారు బ్రహ్మసత్యనారాయణ గారు క్లాసులోకి వచ్చాడంటే మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాడు. స్కూల్లో విద్యార్థులు కానీ టీచర్స్ కానీ గడగాలని ఉత్సవోసుకునేవాడు. ఎందుకంటే ఆయన రెగ్యులర్ టైం టు టైం రెగ్యులర్ గా వచ్చేనే ఉంటున్నాడు. లేక ఉంచబెట్టేవాడు, రోగాలు పెట్టి గొడవ చేసి బాధేసేవాడు, చెత్త బాధేసేవాడు. ఆ రోజుల్లో మంచి విద్యార్థుల్ని ఫస్ట్ స్టూడెంట్ నేను, ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్, బిలీనియర్ స్టూడెంట్. అది ఆ కాంటాక్ట్ ఏం చేశారు, స్కూల్లో మీరు ఎక్కడ తప్పకుండా పాస్ అయ్యాను, 54 మార్క్స్లో పాస్ అయ్యాను. ఆయన ఏం చేసేవాడు అంటే రేషన్ పాటు చదువుకున్నారు లేదని ఇళ్ళమ్మడి తిరిగి తెల్లారి పొద్దున్నే ఏం చేసేవాడు అంటే చదువుతున్నారు లేదా అని క్లాసులు 20 చదవనాడు. ఎవరు నువ్వు చదవలేదురా, నేను రాత్రి ఇంటికి వచ్చారా, చదవలేదని తర్వాత గ్రామర్ పాయింట్ కూడా ఆయన చెప్పినట్టు. తర్వాత తెలుగు పండిట్ గారు మాకు లక్ష్మీనరసింహ సార్, ఎస్టీకి లక్ష్మీనరసింహ సార్ గారు పునాదేశారు. ఈ స్కూల్కి నెంబర్ 1గా టీచర్స్ పనిచేసిన వాళ్ళు నెంబర్ 1గా పనిచేసి పేరు తీసుకున్నారు. బ్రహ్మసత్యనారాయణ గారు లేకపోతే ఈ స్కూల్ పనికి వచ్చేది కాదు. అప్పుడు స్కూల్ సెంటర్ కూడా బ్రహ్మసత్యనారాయణ గారు హిందీ పరీక్ష సెంటర్ తప్పించి ప్రాథమిక పరీక్ష, మేము ప్రాథమిక పరీక్ష మాధ్యమ పరీక్ష మాతో పంచడానికి హిందీ కూడా పాస్ అయ్యాడు. మనందరం తెలుసుకున్నాం. బేబీ సరోజ్ గారు, మీరు ఏ ఈ స్కూల్లో చదువుకున్నారు? నిలబెట్టమ్మా అటు ఫేసింగ్ కొత్తపల్లి నుంచి కానీ గొల్లపల్లి నుంచి కానీ మా ఫ్రెండ్స్ 15 మంది దాకా ఉండేవారు. అందరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం, బాగా చదువుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. వచ్చేవాళ్ళ లేదా ఏదైనా నడుచుకుంటానే వచ్చేవాళ్ళం, బాక్స్ కట్టుకుని ఇక్కడ భోంచేసేవాళ్ళం. క్లాసెస్ జరిగేటప్పుడు ఖాళీ టైం ఆడుకునేవాళ్ళం. మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్ బాగా చదివేవాళ్ళు. మీకు లెక్చరర్స్ బాగా చెప్పేవాళ్ళ? ఓకే. మీరు స్కూల్లో టీచర్స్ ఎప్పుడైనా తన్నులు తిన్నారా? చాలా డిసిప్లైన్ గా ఉండేవాళ్ళ. మీకు స్కూల్ డేస్ లో బాగా గుర్తుండిపోయే ఒక మొదటి మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరితో చేసిన కాళ్ళని ఈ విషయం ఏదైనా చెప్తారా? ఆడాట ఆడుకునేవాళ్ళం, గురించి ఆట ఆడుకునేవాళ్ళం. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ మధురాన్ని గురించి మాతో షేర్ చేస్తున్నారు. మీ స్టూడెంట్స్ లో ఎవరైనా కెమిస్ట్రీ సబ్జెక్ట్ బాగా చదివే వాళ్ళని కానీ ఎవరైనా ఉన్నారా? మీ ఫేవరెట్ స్టూడెంట్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీరు ఏ ఇయర్ నుండి టీచ్ చేస్తున్నారు ఈ స్కూల్లో? స్కూల్ కాదండి, పీజీ సెంటర్, నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ స్కూల్లో మేము చదివే రోజుల్లో కట్టాల్సిన ఫీజు తక్కువైనా ఆ రోజుల్లో ఆ ఫీజు కట్టడానికి చాలా బాధపడి చదువుకున్నాం. ఈ స్కూలు అప్పట్లో ఇక్కడే లేకుండా ఉంటే ఆ ఫీజు కట్టలేని స్థితిలో వేరే చోటుకి వెళ్ళి చదవలేక ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదేమో అని నేను భావిస్తున్నాను.
ఏ ఇయర్లో ఈ స్కూల్లో మీరు చదువుకున్నారు? 75 to 81. మీరు చేసిన అల్లరి విషయం ఏదన్నా పెద్దలకి చెప్తారా? ఈ మామిడికాయలన్నీ మావే, రోడ్డు మీద చింతకాయలు మావే. ఓకే సార్, మీరు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టపడే వాళ్ళు? అయితే కెమిస్ట్రీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మీరు కెమిస్ట్రీ లెక్చరర్ కదా. మీరు తన్నులు తిన్నారా? అన్నం తినడం చాలా తక్కువ. మా దుర్గా ప్రసాద్ అని మా నరసింహారావు మాస్టర్ చేతుల్లో బాగా దెబ్బలు తిన్నాడు. ఓకే సార్, మీ మధురానుభూతుల్ని బాగా షేర్ చేసుకున్నారు. మనం మరొకరి యొక్క మధురానుభూతుల్ని తెలుసుకున్నాము. ఓకే సార్, పక్క నుండి సార్ ని బాగా ఎంకరేజ్ చేశారు. మీ పేరు? మేము బాగా అల్లరి చేసేవాళ్ళం, బాగానే ఆడుకున్నాం, పాడుకున్నాం, చదువుకున్నాం, జంప్ చేసాం, క్లాసులు కూడా జంప్ చేసేవాళ్ళం. అన్నీ బాగానే అందరం కలిసి హ్యాపీగానే ఉన్నాం. ముందే చెప్పారు కదండి, జంప్ చేసేవాళ్ళం. ఓకే, మీరు స్కూల్ డేస్ లో ఏమైనా చిలిపి పనులు అంటే స్మోక్ చేయడం లాంటిది ఇలాంటి చిలిపి పనులు ఏమైనా చేశారా? చిన్న పిల్లలప్పుడు చేసిన విషయాలు పెద్దల ముందు కానీ పిల్లల ముందు కానీ చెప్పకూడదనే ఉద్దేశంతో చెప్పట్లేదు. సభముఖంగా ఒప్పుకున్నందుకు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం. మీరు చదువుకునేటప్పటికి ఇప్పటికి వాతావరణం అంటే మీ స్కూల్ పాఠశాలకు సంబంధించి మీ అనుభవాలు కానీ ఈరోజు చదువులు కొంటున్నాం, చాలా వ్యత్యాసం. దానికి చెప్పాలంటే మనకు మాట కూడా రావు, అది పరిస్థితి. ఎందుకంటే ఆ రోజుల్లో మహానుభావులు మరి వారి యొక్క కష్టానుసారం కష్టానుసారం అంతా కూడా పేద ప్రజల కోసం చదువుతారని తెలుసుతో మంచి దృక్పథంతో ఈ స్కూల్ని స్థాపించగలిగింది. కానీ కారణంగా మరి మనుషులో నైతికతను నశించిపోవడం వల్ల మరి ఆ రోజునటువంటి నిబద్ధత ఇవాళ లేదు. కాబట్టి మరి మహానుభావులు వారి పిల్లలు లేనందువల్ల మరి ఈ యొక్క దాతృత్వం చూపించున్నారు. సో ఏంటంటే మరి కొంతమంది ముందుగా చెప్పున్నారు భక్తి చేస్తారు. కానీ ఏంటంటే ఏంటో మీరు ఎప్పుడు చేశారు కదా, చెప్పాలి కదా 10 మంది వచ్చినారు. అయితే ఏంటంటే ఒక కారణం కూడా ఏమైందంటే ఈ యొక్క ఆధిపత్యం, పరిపాలన ఆధిపత్యం కోసం వారి మూడు ముక్కలాట్లో ఈ యొక్క దేవదాత్రి చాలా వరకు వెళ్ళిపోయింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే చూశారు కదా, మరి ఎన్నో పెద్దలు కొంతమంది సంతాల వల్ల ప్రోగ్రాం జరుగుతుంటారు. ఆ దృష్టి ఏంటంటే కొంతమంది అనైతికంగా అనాలోచిత విషయాలతో చెప్తాను, అది చెప్తాను, విషయం తెలియాలి కదా. అది చెప్తాను, అది వస్తుంది, మీరు చెప్పండి, అడిగా నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి చాలా వ్యత్యాసం ఉందమ్మా చెప్పేసి పోతే ఆ రోజుల్లో మేము మరి ఉచితంగా చదువుకున్నాం, ఈరోజు డబ్బులు పెట్టుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఆ రోజులు మేము చదువుకున్న రోజుల్లో ఆ టైంకి వచ్చి చదువు పెట్టుకోవడం చాలా మంచిగానే చదువు అప్పుడు కూడా పడుదలతో టీచర్స్ మంచి బోధన అది జరిగేది. ఆ విధంగా మేము యొక్క స్కూల్లో చదువుకున్నాం. పెద్దవాళ్ళు చదువుకున్నాం. నేను కోర్టులో ఉద్యోగం చేస్తున్నాను. సో ఈ స్కూల్లో చదవడం వల్ల మీరు మంచి పొజిషన్లో ఉన్నారని మంచి భవిష్యత్తు, కుటుంబం కూడా మంచి భవిష్యత్తు ఉన్నట్టే. నేను బేగం బియ్యాలు చదువుతున్నాను.